ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ప్రియం గుళికాశ్యామం రూపేణ ప్రతిమం బుధం సౌమ్యం సౌమ్యగుణోపేతం తం బుధం ప్రణమామ్యహం. ప్రియ భగవద్బంధువులారా, మన మోహనవాణి పాడ్కాస్ట్ ఛానల్ ద్వారా నవగ్రహ పురాణాంతర్గతమైనటువంటి బుధగ్రహం యొక్క దివ్య చరిత్రని వింటూ ఉన్నటువంటి భక్తామ తల్లులకు తండ్రులకు మునుముందుగా నా యొక్క నమస్సుమాంజలి. నేనటి వరకు 2 భాగాలు పూర్తయినాయి. రెండో భాగంలో మొదటి చూపులోనే తార చంద్రుడి యొక్క సౌందర్యానికి లోబడిపోయింది. దానికి తోడు ఆ రోజున బృహస్పతి దేవగురువు కాబట్టి ఇంద్రుడి యొక్క సభకు వెళ్ళాడు. ఆ సందర్భంలో కథ జరుగుతోంది. మూడవ ఎపిసోడ్. సరే, భగవంతుడికి పూజ చేశాడు బృహస్పతి. చక్కగా నివేదన చేశాడు. ఆ నివేదన చేసినటువంటి పండ్లని ఆహారంగా స్వీకరించి బృహస్పతి దేవేంద్రుడి దగ్గరికి వెళ్ళిపోయాడు. తార ఇంటి యొక్క గవాక్షం ముందు నిలబడి చూస్తోంది. విద్యార్థులందరూ వరుసలుగా కూర్చున్నారు. గురువుగారు చెప్పినటువంటి మంత్రాలు వల్లివేస్తున్నారు. చంద్రుడు వాళ్ళ ముందు నిలబడి గురువుగారి యొక్క ప్రతినిధిగా వ్యవహరిస్తున్నాడు. ఎందుకని? అక్కడ ఉండే పిల్లల కంటే కూడా పెద్దవాడని చెప్పుకున్నాం. దానికి తోడు అత్రి మహర్షి దగ్గర కొంత విద్యని నేర్చుకొని వచ్చాడు. తారలో రకరకాల ఆలోచనలు తేనె పట్టులో ఉండే తేనెటీగల్లాగా లేస్తున్నాయి. ఆలోచనలోంచి తేరుకున్నది. ఆమె పెదవుల మీద ఒక చిరునవ్వు మెరిసింది. ఆ ఇంటి వాకిలి ముందు నుంచి కదిలింది. నీళ్ల పాత్రల దగ్గరకు వచ్చింది. నీళ్లు నిల్వ చేసుకుంటారు కదా, నది నుంచి తెచ్చి ఆ కుండల దగ్గరకు వచ్చింది. నవ్వుతూ ఒక పాత్రను అందుకుంది. వెలుపలికి వెళ్ళింది. పాత్రలో ఉన్నటువంటి నీళ్లని చెట్లపాదులో పోసింది. ఆ పాత్రను అక్కడే పెట్టి లోపలికి వెళ్ళి మరొక పాత్రను తెచ్చి అందులో నీళ్లను కూడా వలకబోసింది. నీళ్లు లేకుండా ఉన్నటువంటి ఆ కుండల్ని నవ్వుతూ చూస్తూ ఉన్నది. పుంజిక, తార పిలిచింది పెద్దగా. ఓ పుంజిక స్థల, ఎక్కడున్నావు? ఇట్లారా. క్షణాల్లో వచ్చింది పుంజిక స్థల. అమ్మా పిలిచారా? అవును. నీళ్లు ఎందుకో కలుషితం అయినాయి, అందుకని చెట్లపాదుల్లో పోశాను. నదికి వెళ్ళి మంచినీళ్ళు తీసుకురా, పిల్లలందరికీ తాగటానికి కావాలిగా, అన్ని పాత్రలు నిండగా ఉండాలి నీళ్లు అని చెప్పింది. సరేనమ్మా, అట్లాగే తీసుకొస్తానని పుంజిక స్థల ఆ కుండ తీసుకొని వెళ్ళింది. తమ దగ్గరగా వస్తున్నటువంటి గురుపత్నిని చూస్తూ విద్యార్థులు మంత్రపఠనం ఆపారు ఒక క్షణం పాటు. విద్యార్థుల యొక్క చూపులను గమనించిన చంద్రుడు తాను కూడా తల తిప్పి చూశాడు తార వైపు. అయితే తార చంద్రుడి వైపు చూడాల. విద్యార్థుల ముందు నిలబడి తార చిరునవ్వుతో చూస్తూ ఉన్నది. ఇవాళ గురువుగారు లేరు కదా, మీరందరూ ఒక పని చేయండి. వంట చెరుకు వస్తోంది, అడవికి వెళ్ళి వంట చెరకు సమిధలు అన్ని తేండి. సనాతనుడు మీకు నాయకత్వం వహిస్తాడు అని చెప్పి అతడు చెప్పినట్టు మీరు నడుచుకోండి అని చెప్పింది. అంటే ఏకాంతం ఏర్పరచుకుంటోంది. ఆలోచించండి.
ఇవాళ మాకు నాయకుడిగా చంద్రుణ్ణి నియమించారమ్మా గురువుగారు. వినయంగా అన్నాడు సనాతనుడు. నాకు తెలుసురా, చంద్రుడి ఆశ్రమంలో తోటలో కొన్ని పనులు చేయాలి. ఆ పనులు మీరు నేను చేయలేం. మీరు అడవికి వెళ్ళి కట్టెలు సమిదలు తేండి. విద్యార్థులందరూ పాఠం అక్కర్లేదు కదా, వాళ్ళకు కూడా ఉత్సాహం కలిగింది. స్కూళ్ళల్లో కూడా అప్పుడప్పుడు వాళ్ళు ఆడుకోండిరా అంటే వాళ్ళకి పట్టపగ్గాలు ఉండవు కదా. చంద్రుడు అనుమానంగా చూశాడు తార వైపు. అమ్మా, నన్ను గురువుగారు ఏ పనికి నియోగించారో ఆ పని నేను చెయ్యాలి కదా అన్న. నాకు తెలుసయ్యా చంద్ర, గురు శుశ్రూష ఎంత ముఖ్యమో గురుపత్ని సేవ కూడా అంతే ముఖ్యం నీకు అంటూ తార ఉత్సాహంగా అరణ్యం వైపు వెళుతూ ఉన్నటువంటి విద్యార్థులను చూస్తూ ఉన్నది. చంద్రుడు తార వైపే చూస్తూ ఉన్నాడు. ఎదురుగా చూస్తే ఎంత అందంగా ఉందో, ప్రక్కవాటంగా కూడా అంతే అందంగా ఉంది. ఎందుకో తెలియదు కానీ అందరు విద్యార్థులు పిలుస్తున్నట్లు ఆమెను అమ్మా అని పిలవాలి అనిపించట్లేదు అతనికి. ఆశ్రమంలో అడుగుపెట్టిన రోజు నుంచి తార టక్కున అతని వైపు తిరిగింది. చిరునవ్వు నవ్వి, చంద్ర, నువ్వు నన్ను అందరిలాగా అమ్మా అనడం లేదు ఎందుకని అని అడిగింది. చంద్రుడు మనస్సులో ఎదుంది అదే అడిగింది. చంద్రుడు గుండె దడదడ కొట్టుకోవటం మొదలుపెట్టింది. ఈ తార తన ముందున్న వాళ్ళ ఆలోచనలు చదవగలుగుతుందా ఏంటి అనుకుంటూ ఉన్నాడు ఆశ్చర్యంగా. ఎందుకో చెప్పు అని మళ్ళీ అడిగింది. ఏం చెప్పాలో తేల్చుకోలేనటువంటి చంద్రుడు నాలికతోటి తడారిపోతున్న పెదవులను తడుపుకుంటూ ఉన్నాడు. మళ్ళీ అడిగింది ఎందుకో చెప్పు అని. తన వెనక వైపు నుంచి బిగ్గరగా అదే ప్రశ్న మళ్ళీ మళ్ళీ అడుగుతోంది తార. తన వెనక్కి వచ్చి నిలబడింది. చంద్రుడిలో భయము ఆందోళన రెండూ కలిగినాయి. ఎవరూ లేరు. ఇందాక వెనకబాటుగా తనను ఉద్దేశించినటువంటి ఆ ప్రశ్న పలికింది ఎవరు అనుకుంటూ ఉన్నాడు. అంటే తార చంద్రుడు వెనకొచ్చి నిలబడి మళ్ళీ అడిగింది అదే ప్రశ్న. తార కిలకిలా నవ్వుతోంది. నువ్వు సమాధానం చెప్పేదాకా నేను అట్లా అడుగుతూనే ఉంటాను అంది. చంద్రుడు కంగారు పడ్డాడు. తార చేయి చాపి చంద్రుడి యొక్క చేతిని పట్టుకుంది. ఇక్కడ వదిలే, అక్కడ తోటలో చెబుదు గాని పద అంటూ లాక్కెళ్ళింది. చంద్రుడు గుటకలు మింగుతూ ఉన్నాడు. తార లాగుతూ ఉంది. చంద్రుడు ఉలిక్కిపడి కదిలాడు. తామరతుడిలాగా నాజూగ్గా ఉన్నటువంటి తార యొక్క చెయ్యి ఎలా ఉందంటే అతనికి ప్రణయపాశంలాగా ఉన్నది అని వర్ణిస్తున్నారు ఇక్కడ కవి. రాచంద్ర అంటూ మళ్ళీ మళ్ళీ పిలుస్తున్నట్టుగా ఉన్నది, వెంటాడుతోంది అతను. ఎందుకో చంద్రుడి యొక్క తడపలు అడుగులు మాత్రం తడబడుతూ ఉన్నాయి. అంతే వాళ్ళు తోటలోకి వెళ్ళారు. అర్ధరాత్రి దాటింది. నిద్ర పట్టనటువంటి చంద్రుడు అటు ఇటు దొర్లుతున్నాడు. తనని తార తోటలోకి లాక్కెళ్ళినప్పుడు దృశ్యాలు కళ్ళ ముందు మళ్ళీ 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 కనిపిస్తూ ఉన్నాయి. ఒక పొదరిల్లు సమీపంలో చెట్టు నీడలో ఆగింది తార. ఏది? చంద్రుణ్ణి చేయి పట్టుకొని వెళ్ళి నవ్వుతూ చూసింది అతని వైపు. ఆమె యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసాలు చంద్రుడికి వినిపిస్తూ ఉన్నాయి. అవి కూడా ఎలా సమ్మోహనకరంగా ఉన్నాయి. తన ముఖం మీద చెమటలు పట్టినాయి. అరేరే, చెమటలు కమ్ముతున్నాయే, పరిగెత్తావు కదా అంది తార. తటాలున తన యొక్క పైట కొంగుతోటి చంద్రుడి యొక్క ముఖం మీద చెమటను అద్దటం మొదలుపెట్టింది. ఆ కొంగును అంటి పెట్టుకొని ఉన్నటువంటి పుప్పొడి సువాసన, తామర పువ్వు లాంటి ఆమె అరచేతి స్పర్శ
చంద్రుడికి మత్తెక్కిస్తున్నాను. ఎలాగో తోటలోకి వచ్చాం, పువ్వులు కోద్దామా అన్నది తార. అట్లాగే అన్నాడు చంద్రుడు నోరు పెగల్చుకొని. సరే, నువ్వు అటు నేనిటు, ఎవరు ఎక్కువగా వస్తారో చూద్దాం అన్నది తార. అన్ని రంగుల పువ్వులు కొయ్యాలి సుమా అన్నది. చంద్రుడు తోటలో పూల మొక్కల మధ్య కలయి తిరుగుతూ పువ్వులు కోసి తన అంగవస్త్రంలో వేసుకుంటూ ఉన్నాడు, ఒడిలాగా చేసుకొని. అతడిలో ఆలోచనలు మాత్రం యుద్ధం చేస్తూ ఉన్నాయి. ప్రతి పువ్వు యొక్క స్పర్శ చంద్రుడికి తార యొక్క శరీరాన్ని జ్ఞాపకం చేస్తుంది. పువ్వు సుకుమారంగా ఉంటుంది, తార యొక్క శరీరం కూడా అంతటి సౌకుమార్యంతో ఉంది. చంద్ర, ఎక్కడున్నావు, ఇట్లారా. కాసేపట్లో తార యొక్క పిలుపు కోకిల గానంలాగా వినపడింది. చంద్రుడు వెనక్కి తిరిగి వెళ్ళాడు. ఇక్కడ గుబురుగా ఉన్న పూల మొక్కల వైపు నుండి పిలుస్తున్నాను నేను అన్నది తార. చంద్రుడు ఆగాడు, చుట్టూ చూశాడు, కానీ తార కనపడలా. దాగుడు మూతలా. చంద్ర, ఇక్కడయ్యా, పొదరింట్లో ఉన్నాను అన్నది. చంద్రుడు పొదరిళ్ల వైపు నడిచాడు. ఆ ప్రదేశంలో గాలిలో కదులుతూ ఉన్నటువంటి అద్భుతమైనటువంటి సౌరభ సమ్మేళనం గిలిగింతలు పెడుతోంది చంద్రుడిని. కొద్దిగా తలవాల్చి అందమైనటువంటి దట్టమైనటువంటి పందిరిలాగా ఉన్న పొదరింట్లోకి దూరాడు చంద్రుడు. అతడికి స్వాగతం పలుకుతున్నట్లుగా తార చేతుల్లోనేటువంటి గాజులు గలగల చప్పుళ్ళు చేసినాయి. మరుక్షణం అతడి మీద పువ్వులు పడుతూ ఉన్నాయి. అతను ఎదురుగా నిలబడి తార పైటి చెంగులోంచి తీసి పువ్వులని అతని శిరస్సు మీద పోసింది. ఆమె నవ్వు ఆ పూల వాన చేస్తున్నటువంటి శ్రావ్యమైనటువంటి ఒక శబ్దంలాగా ధ్వనిస్తోంది. ఏమిటి అలా చూస్తున్నావు? దేవుడి కోసం కాదు, నేను పూలు కోసింది నీకోసం అంటున్నది తార. మరి నువ్వెవరి కోసం కోసావో చెప్పు అడిగిందా. చెప్పు చంద్ర, ఎవరి కోసం పూలు కోసావు? మీకోసం అనాలో నీకోసం అనాలో తేల్చుకోలేకపోతున్నాడు చంద్రుడు. ఆమె కోసమే అన్నట్టుగా తలకాయ ఎగరేశాడు. నా కోసమా? అయితే నా మీద వేయివే, నాకు పుష్పాభిషేకం చేయవే అంటున్నది. ఆ పుష్పాలు తాను వేసినటువంటి దాని మీద పడుకుంది వెల్లికల. చంద్రుడు మంత్రముగ్ధుళ్లాగా చూస్తూ ఉన్నాడు. చంద్ర, ఏమిటయ్యా ఆలస్యం, నీ కుసుమాభిషేకం కాని అంటూ హెచ్చరిస్తోంది. నెమ్మది నెమ్మదిగా శరీరమంతా వర్షించాలి పూలు అంటున్నది. చంద్రుడు రెపరెపలాడుతున్నటువంటి గుండెను కూడ తీసుకొని తార మీద కొద్ది కొద్దిగా పువ్వులు రాల్చడం మొదలుపెట్టాడు. మొదట్లో కొద్దిగా వణికిని చేతులు చంద్రుడికి, కాసేపట్లో వణగటం మానేసింది. అందమైనటువంటి ఒక శిలాప్రతిమని అలంకరిస్తున్నట్లుగా భక్తుడి యొక్క చేతిలో చంద్రుడి యొక్క చేతులు జాగ్రత్తగా తార శరీరాన్ని పూలతోటి కప్పుతూ ఉన్నాయి. చంద్ర, ఇప్పుడు నువ్వు ఎట్లా ఉన్నావో తెలుసా? ప్రకృతి కన్యను అలంకరిస్తున్నటువంటి ఋతు వసంతుడిలాగా ఉన్నావయ్యా అన్నది. పూలతో నింపిన అంగవస్త్రాన్ని దులిపివేసి తార వైపు చూస్తూ ఉన్నాడు చంద్రుడు. రంగురంగుల పూలు పూసినాయి కదా, వాటి బరువుతో నేల మీద వంపులు తిరుగుతూ పడి ఉన్నటువంటి ఒక మెరుపు తీగలాగా ఉన్నది తార. అంత సౌందర్యవతి. మరొక్కసారి అడిగింది. నేను నిన్ను 2 ప్రశ్నలు వేశాను, నువ్వు మాత్రం సమాధానం చెప్పలేదు అని. చంద్రుడు మౌనంగా చూస్తూ ఉన్నాడు. నీకు ముందుగా మాటలు నేర్పాలయ్యా చంద్ర, ఇట్లారా అంటూ తార తలగడలాగా పెట్టుకున్నటువంటి చేతిని చూపిస్తూ అన్నది. చంద్రుడు కూడా
అసంకల్పితంగా ఆమె చేతికి తన చెయ్యి అందేలాగా జరిగాడు. కూర్చో, చంద్రుడి చేతిని పట్టుకు లాగుతూ అన్నది చారు. చంద్రుడు ఆమె దగ్గరగా కూర్చున్నాడు. నా పేరేమిటి చెప్పు. తారా. నన్ను ఎందుకు నువ్వు అమ్మా అని అందరిలాగా పిలవడం లేదు చెప్పు. చెప్పు చంద్ర, చెప్పేదాకా నిన్ను వదలనాను. అలా పిలవటం ఇష్టం లేక పిలవటం లేదు అన్నాడు సందేహంగా. అట్లాగా. తార కిలకిలమని నవ్వింది. అయితే తారాను? చంద్రుడు ఆశ్చర్యపోతూ ఆమె ముఖంలోకి తదేకంగా చూశాడు. చంద్రుడు పదే పదే తారా తారా అన్నాడు. తాను పలికిన పేరు ఆమెకు వినిపించటం లేదా, లేకపోతే మళ్ళీ మళ్ళీ నా చేత చెప్పించుకోవాలనుకుంటుందా అనుకుంటున్నాడు. ఎందుకోనయ్యా చంద్ర, నువ్వు పలుకుతూ ఉంటే నా పేరు నా చెవులకు కొత్తగా వినిపిస్తోంది అన్నది పారవస్యంతో. చూడండి, ఆ రోజు ఆశ్రమంలో భోజన సమయంలో తార అడిగినటువంటి ప్రశ్న తాను మరిచిపోయాడు. చంద్రుడు ఆలోచిస్తూ తారను పరికించి చూశాడు. ఆమె శరీరాన్ని అంటిపెట్టుకున్నటువంటి పూలు ఆమె యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసాలతోటి చిరుగాలికి కదిలేటట్టుగా కదులుతూ ఉన్నాయి. చెప్పు చంద్ర, నేను అందంగా ఉన్నానా, మీ అమ్మ అందంగా ఉందా? మళ్ళీ వేసింది ప్రశ్న. చంద్రుడి యొక్క మనోనేత్రం ముందు తన తల్లి అనసూయాదేవి ప్రత్యక్షమైంది. కానీ మరుక్షణంలోనే అంతర్ధానం అయిపోయింది. చూడండి, ఎవరందంగా ఉన్నారు? తార ప్రశ్నకి సమాధానం దొరికింది చంద్రుడికి. అమ్మ యొక్క అందం అనునయించే అందం, ఆహా, ప్రేమను పంచే అందం, వాత్సల్యపూరితమైన అందం. కానీ తార అందం రెచ్చగొట్టే అందం. అమ్మ అందం జోలపాడే అందం అయితే ఈ తార అందం మేలు కొలిపే అందం. చూసారా? తార అడిగింది, నా భర్త నువ్వు, మీ ఇద్దరిలో ఎవరు అందంగా ఉంటారో నీకు తెలుసా అంది. చూడండి, అడక్కపోయినా చెప్తాను, నువ్వే అందంగా ఉంటావు అంటూ చంద్రుడి యొక్క చేతిని తన చెంపక ఆంచుకుంది తార. ఇలా నా దగ్గరికి రా చంద్ర, మన మధ్య ఉన్న దూరాన్ని దూరం చెయ్యి. పువ్వుల్లో దాగి ఉన్నటువంటి తార కుడి చేయి లతలా కదిలింది, చంద్రుడు భుజం మీద వాలింది. తార, గురుద్రోహమేమో? చంద్రుడు అప్రయత్నంగా అన్నాడు. చూడండి, మన ఇద్దరి మధ్య గురువు కాదు కదా, గాలి కూడా ఉండటానికి వీల్లేదు. తార కంఠంలో నిర్ణయం స్పష్టంగా ధ్వనించింది. ఆమె చేతులు అతని మెడ చుట్టూ లతల్లాగా అల్లుకున్నాయి. నదిని ఆకర్షిస్తున్న సముద్రంలాగా తార యొక్క సౌందర్యం, తార యొక్క ప్రణయం చంద్రుడిని ఆకర్షించి అయస్కాంతం లాగినట్లు లాగుతూ ఉన్నాడు. చంద్రుడు ముందుకు వాలాడు. అతడి చెంప తార చెంప మీద ఆనింది. అంటే వాళ్ళిద్దరూ రతికేళ్ళలో మునిగిపోయారు. నిద్ర పట్టలేదు చంద్రుడికి రాత్రి. మౌనంగా నవ్వుకున్నాడు. మొదటిసారిగా ఆశ్రమ ప్రాంగణంలో అడుగుపెట్టిన క్షణం నుంచి తార కళ్ళు తనను వెంటాడుతూ ఉన్నాయి. కుటీరం యొక్క తలుపు దగ్గర తనను చూసిన క్షణం నుంచి ఆమె చూపులు తన చూపులను లాగుతూనే ఉన్నాయి. అది ఎప్పటి అజ్ఞాత సంబంధమో, ఏనాటి ప్రణయ సంబంధమో. చంద్రుడు ప్రయత్నపూర్వకంగా నిద్రను ఆహ్వానిస్తూ
పక్కకు తిరిగి పడుకున్నాడు. ఈ విధంగా వాళ్ళు రతి సౌఖ్యాన్ని అనుభవిస్తూ ఉన్నారు. రోజులు జరుగుతూ ఉన్నాయి. ఒకరోజు బృహస్పతి గారు విద్యార్థులకి పాఠాలు చెబుతూ ఉన్నాడు. విద్యార్థులందరూ ఏకాగ్రంగా వింటున్నారు. చంద్రుడు అడుగులో అడుగు వేసుకుంటూ దగ్గరకు వచ్చాడు. చప్పుడు చేయకుండా గురువుగారి యొక్క దృష్టిని ఏమాత్రం ఆకర్షించకుండా లైన్లో కూర్చోబోయినాడు. చంద్ర, బృహస్పతి యొక్క కంఠం కంగుమంది. చూడండి, చంద్రుడు అట్టాగే నిలబడిపోయినాడు మౌనంగా. పాఠం చెప్పే సమయంలో నువ్వు ఎక్కడికి వెళ్ళావు? బృహస్పతి అడిగాడు. నదీ స్నానానికి వెళ్ళాను గురువుగారు. చంద్రుడు తప్పు చేసిన వాళ్ళలాగా మాట్లాడాడు. తోటి విద్యార్థులతో పాటు అనుష్ఠానం చెయ్యకుండా ఇప్పుడు ఎందుకు వెళ్ళావు నదికి? అప్పుడు ఎందుకు వెళ్ళలేదు? చంద్రుడు కొంచెం ఆలోచించి, ఆశ్రమంలో తారా తను ఇద్దరూ లేని సంగతి అందరికీ తెలిసిపోయి ఉంటుంది, ఇక తాను నటించడం వ్యర్థం అనుకున్నాడు. అంటే ఇద్దరు కలిసి వెళ్ళారు నదికి. గురుపతిని తోడు రమ్మంటే వెళ్ళాను గురువుగారు అన్నాడు నేల చూపులు చూస్తూ. ఇక్కడ నీ ప్రథమ కర్తవ్యం విద్యా సముపార్జన, ద్వితీయ కర్తవ్యం గురు శుశ్రూష. గురుపత్ని సేవకు అవకాశమే లేదే. బృహస్పతి కంఠం గంభీరంగా మారింది. చక్కగా విద్యాభ్యాసం చేసి నిజమైనటువంటి ఆత్రేయుడు అనిపించుకోవాలి కదా నువ్వు. చిత్తం గురుదేవా. మరొక విషయం కూడా నా దృష్టికి వచ్చింది. గురుపత్ని నిర్దేశించినటువంటి పనులకు నువ్వు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్టు కూడా నాకు తెలిసింది. ఆశ్రమ నిర్వహణ యథావిధిగా జరిగిపోతూ ఉంటుంది. నీ సహాయం అవసరం లేదని గురుపత్నికి నేను చెబుతాను. విద్యార్థిగా నీ విధికి అంకితం కావాలి అన్నాడు బృహస్పతి. అట్లాగే గురుదేవా అన్నాడు చంద్రుడు. కూర్చో అని సంజ్ఞ చేశాడు. బృహస్పతి తన పాఠ ప్రవచనాన్ని చేస్తూ ఉన్నాడు. మరి ఆ తర్వాత ఏమైంది అనే విషయం రేపటి రోజు కనుక్కొని తెలుసుకుందాం. అప్పటి వరకు వింటూ ఉండండి, వినిపిస్తూ ఉండండి. విని లైక్ చేసి షేర్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. స్వస్తి సర్వేషాం. మన కార్యక్రమాలు నచ్చితే ఒక లైక్ చేయండి, మాకు ఎంతో ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అలాగే కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే మేము మంచి క్వాలిటీ కంటెంట్ అందించడానికి దోహదపడుతుంది. ఆడియోస్ని షేర్ చేయండి. ఆడియోని షేర్ చేస్తే మన ఛానల్ అభివృద్ధి చెందడానికి ఉపయోగపడుతుంది. ఇంతవరకు మన కార్యక్రమాన్ని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నట్లయితే, ఒకవేళ సబ్స్క్రిప్షన్ కనుక చేయలేకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మోగించండి. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్.